సో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసిందే. అలాంటిది వరుస అరెస్టులు కూడా జరుగుతున్నాయి, వరుస స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో A34గా వెంకటేష్ నాయుడుకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి, లేకపోతే విజువల్స్ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పొచ్చు. మరి రివ్యూస్ డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో, ఎలాంటి సంచలనంగా మారిందో మన అందరికి తెలిసిందే. అలాంటిది వరుస అరెస్టులు కానివ్వండి, వరుస స్కామ్లు కూడా బయటపడుతున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో A34గా ఉన్న వెంకటేష్ నాయుడు గారి వీడియో కానివ్వండి, విజువల్స్ ఇప్పుడు హీరోయిన్లతోటి అండ్ అలాగే డబ్బులు లెక్క పెడుతున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఏమంటారు మేడం? అంటే మీరు సిట్టుని చాలా తక్కువ అంచనా వేశారని అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళు ఊహించలా సిట్టు వాళ్ళు అన్ని రిట్రీవ్ చేస్తారు, ఇవన్నీ బయటకు వస్తాయి అస్సలు అనుకోలే. వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఓడిపోయారో మొత్తం డెలీట్ చేసి పడేశారు వీడియోలు. అక్కడతో అబ్బా మనం సేఫ్ లో ఉన్నాం అనుకున్నారు. కానీ కాదు, ఏదో అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని, నీకంటే ఘనులే ఉన్నారమ్మా. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందో అన్ని విషయాల్లో అదే రకంగా. ఇప్పుడు ఒకటి మీరు పోగొట్టుకుంటే దాన్ని వెలికి తీయడంలో కూడా అంత టెక్నాలజీ పెరిగింది. సో రిట్రీవ్ చేసేసారు. మనం మొన్న అనుకున్నాం చూడండి, ఒక వీడియోలో ఒక వ్యక్తి 5 కోట్లు 4 కోట్లు 8 కోట్లు అని వేలం వేసినట్టు చెప్తున్నాడు ఎవరికి పంపిణీ చేయాలని. ఆ గ్రేట్ వ్యక్తి ఈ A34గా ఉన్న వెంకటేష్ నాయుడు గారు. సో ఈయన ఇవాళ 35 కోట్లతోటి పట్టుబడ్డాడు, అంటే వీడియోతోటి. సో ఈ 35 కోట్లలో పైన ఒక 2000 కట్ట కూడా ఉంది, మీరు గమనిస్తే అది 5 లక్షలు ఎంతో అంటున్నారు ఆ కట్ట. అయితే ఇవాళ సాక్షి వాడు దాని మీద మొత్తం 2000 నోట్లే ఉన్నాయి అని అంటున్నాడు. కానీ 500 నోట్ల కట్టలు ఉన్నాయి, 100 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. ఒకే ఒక కట్ట మాత్రం 2000 నోట్ల కట్ట వీడియోలో కనిపిస్తుంది. ఈ వెంకటేష్ నాయుడు ఎవడ, కర్నూలులోనో ఎక్కడో పుట్టాడు కదా, ఆదోన్లోనో పుట్టి హైదరాబాద్ లో చదువుకున్నాడు. చెవిరెడ్డికి చాలా క్లోజు. తర్వాత డమ్మీ ఎంపీ లోక్సభకి అతను నామినేషన్ వేశాడు. 4,95,000 ఎంతో తన సంవత్సర ఆదాయం అని వేశాడు ఆయన. వేసిన వ్యక్తి దగ్గర ఇన్ని కోట్లు దొరికాయి. ఇంతటితో అయిపోయిందా? వీడియోలు బయటకు వచ్చాయి. ఏం వీడియోలు? ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నాడు, చూసారా మీరు? చక్కగా రాజసంగా నడుచుకుంటూ అప్పనంగా వచ్చిన సొమ్ము, అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఏ రకంగా మీరు దోచుకున్నారు? ఒక కల్తీ మద్యం అమ్మి రూపాయికి 100 రూపాయలు దోచుకుని ఆ డబ్బుతోటి వీళ్ళందరూ జల్సాలు చేశారు. లేకపోతే 4,95,000 సంవత్సర వార్షిక ఆదాయం అన్న పెద్ద మనిషికి స్పెషల్ ఫ్లైట్ అక్కడి నుంచి వస్తుంది. తర్వాత తమన్నాతో ఉన్న వీడియోలు స్పెషల్ ఫ్లైట్ లో, అంటే హీరోయిన్స్ తో జల్సాలు, ఫారిన్ టూర్లు, ఇవన్నీ మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పాలి. ఏమన్నా అంటే అవన్నీ కాదు, అతను అలాగేం చేయలేదు, వీళ్ళంతా చెప్పుకుంటారు కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సిట్టునే అంటున్నాడు చెప్పాలంటే. సిట్టుదే తప్పు, సిట్టే అంతా కూడా ఇలా చేస్తోంది, కానీ అవి నిజం కాదు, ఆయన ఆ రకంగా చేయలేదు అంటే. దొరికాక కూడా వీళ్ళు వాడు దొంగ కాదు, దొర మా మనిషే, కానీ అతనికి ఏ సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి మాట్లాడాలి, ఎందుకంటే చెవిరెడ్డి ఒంగోలు నుంచి కదా నిల్చున్నాడు, ఓడిపోయాడా గెలిచాడు. సో మొత్తం అవన్నీ కూడా ఇతను చూసుకున్నాడు అనమాట. అంటే పంపకాలు, ప్రజలకి డబ్బు పంచారు కదా. ఈ లిక్కర్ డబ్బు ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి వెళ్ళింది, మనం మాట్లాడుకున్నాం. తాడేపల్లికి వెళ్ళిన డబ్బులు ఇవాళ ఇవంతా కూడా ఈ రకంగా పంపిణీ చేసి, ఈ పంపిణీ చేసిన డబ్బు ఎవరిచ్చారు, ఎవరు పంపిణీ చేశారు? ఈ వెంకటేష్ నాయుడు చేశారు. అలాంటిది ఎన్ని ఆధారాలు దొరికినా కూడా మాకేం సంబంధం లేదు, అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూసుకుంటే మీడియా ముందు హంగామా చేయడం, అలాగే మొన్న రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే కంటకాలు పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. ఏమంటారు? నిజంగా ఎన్ని ఆధారాలు దొరుకుతున్నా కూడా మళ్ళీ మాకు సంబంధం లేదని మాట్లాడడంపై ఏ విధంగా చూడొచ్చు? అంటే మొన్నటి వరకు పొన్నవోలు గారు వీళ్ళకంతా కూడా వెనకాలండి నడిపించారు. ఇప్పుడు పొన్నవోలు సడన్ గా మాయమైపోయాడు, మీరు చూసారా? మరి ఇప్పుడు కొత్త లాయర్ ఎవరు వచ్చారో, అడ్వకేట్స్ ఏం సలహాలు ఇస్తున్నారో, మీరు కంటతడి పెట్టుకోండి అని ఏమైనా సలహా ఇచ్చారో? అంటే ఆడవాళ్ళని అంటారు కదా ఏడుస్తారని. సో ఇప్పుడు వీళ్ళు తప్పులు చేసి దొరికిపోయాక ఏడిస్తే ప్రజల్లో సింపతి వస్తుంది అనుకుంటున్నారు. కాదు, అవర్షన్ వస్తుంది. ప్రజలు నవ్వుతున్నారు.
రాజకేశ్వరెడ్డి పేరే మొదటి నుంచి వినిపించింది. అటువంటి రాజకేశ్వరెడ్డి 11 అంటే ఈ కంటతడి ఎందుకు పెట్టుకున్నాడని ప్రజలు అనుకుంటున్నారంటే అయ్యో 11 కోట్లే పట్టుబడ్డాయి అని ఆనంద కన్నీరు అనమాట. మయ్య పర్వాలేదు 11 కోట్లే దొరికాయి, మొత్తం డబ్బు దొరకలేదని. కానీ ఇప్పుడు 35 కోట్లు దొరికింది, ఇంకా వస్తాయి, డన్నులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు మేము ఇంకొక లాజిక్ తీశారు కదా మొన్న, మొత్తం మేము పనిచేస్తామన్నారు కదా 250 to 300 కోట్లు, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు. అంటే తెలివితేటలు వాళ్ళు సొంతం అనుకుంటున్నారు. మీరు స్కామ్ చేసింది ఓన్లీ 250, 300 కోట్లు కాదు కదా, 3600 కోట్లకు తేలింది. ఇంకా ఎంత ఉందో మనకు తెలియంది. కాబట్టి డబ్బులు వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, డబ్బులు ఏదో పిల్లలు పెడుతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవాళ వెంకటేష్ నాయుడు మీద ఉచ్చు బిగుసుకుందండి. వెంకటేష్ నాయుడుతో పాటు చెవిరెడ్డి దొరికినట్టే. నిన్నటి వరకు అసలు మద్యం స్కామా అంటే ఏంటి, అసలు మా ఇంట్లో మద్యం తాగం మేము, మా ఇంట్లో ఆల్రెడీ 2 కోల్పోయాము, నేను వేద పాఠశాల పెట్టి నడుపుతున్నాను, నేను చాలా గొప్పవాడిని, నేను ఇలాంటి వాటికి వెళ్ళను అని చెప్పాడు కదా. మరి వాడు వెంకటేష్ నాయుడు ఎవడు అసలు? ఈ వెంకటేష్ నాయుడు నువ్వు ఎందుకు పక్కన పెట్టుకున్నావు? వాడు అంతలాగా వాడు ఒక ఎంపీకి కూడా అంత దర్జా ఉండదు. అంత దర్జాగా కారులో దిగి స్పెషల్ ఫ్లైట్కి వెళ్తూ అతను చార్టెడ్ ఫ్లైట్ అంత దర్జాగా వెళ్ళాడండి. ఒక చార్టెడ్ ఫ్లైట్ అంటే కనీసం ఎన్ని లక్షల్లో ఉంటుంది కదా, 2 to 3 లక్షలు ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుంది, యావరేజ్ వీఆర్ టాకింగ్. అటువంటిది 3 లక్షలు అట్లా పెట్టుకుని నువ్వు ఒక చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళగలిగావు. ఒక హీరోయిన్ ని పక్కన పెట్టుకుని నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళావు అంటే అమ్మాయికి ఎంత పే చేసావు? అంటే ఒకవేళ అమ్మాయిని నువ్వు తీసుకుని వెళ్ళుంటే, ఏ హీరోయిన్ అయినా సరే ఇప్పుడు హీరోయిన్ తోటి మాట్లాడాలంటే పే చేయాలి కదా, మరి ఎన్ని లక్షలు పే చేసావు? ఏ హీరోయిన్ కి చేసావు? ఒక హీరోయిన్ అయినా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారా? ఈ డబ్బులంతా ఎవరివి? ఇవన్నీ బయటికి రావాలండి. ఏది ఏవైనా ఇవాళ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, ఇదంతా సిట్ చేస్తున్నది కూటమి ప్రభుత్వం వాళ్ళ దగ్గరుండి చేయిస్తున్నారు అంటున్నారు కదా. సాక్షి వాడు ఎందుకు ఈ రాతలు రాసుకుంటున్నాడు? మరి సాక్షి ఇవన్నీ ప్రస్తావించకూడదు కదా. ఇవాళ మీకు సంబంధం లేదనుకున్నప్పుడు మీరు అసలు దాన్ని టచ్ చేయకండి, మీరు అంశాన్ని మీ దాంట్లో పబ్లిష్ చేయకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిను భారతీ రెడ్డి వెళ్ళి గవర్నర్ని కలిశారు, కలిసినప్పుడు సాక్షిలో రాశాడు ఆ విషయం, రాయలేదుగా. ఎందుకు రాయలేదు? నీకు భయమా? అంటే ప్రజలు నిన్ను తప్పు పడతారని భయపడ్డారా? ఎందుకు రాసుకోలేదు? భారతీరెడ్డి రాసుకోవాలిగా. అంటే మీరు తప్పులు చేసినప్పుడు మీ దాంట్లో రాసుకోరు, మీ తప్పుని ఎత్తి చూపినప్పుడు ఇది తప్పు కాదు అని ఒప్పుగా మీరు చూపించుకునే ప్రయత్నంలో సాక్షిలో తాటికాయ అక్షరాలతో రాసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపు గవర్నర్ తో భేటీ అవ్వడం కానివ్వండి, అలాగే నుదుటికి బొట్టు పెట్టుకొని న్యూస్ తో కనబడడం కానివ్వండి, ఏంటంటే అరెస్ట్ అవుతారని భయంతో ఇలాంటివి చేస్తారంటారా? మరి అంతే కదా. మరి ఎందుకు భారతీరెడ్డి గారు ఇప్పుడు బొట్టు పెట్టుకోవద్దని చెప్పలేదు? చెప్పాలి కదా. షీజ్ ఎ క్రిస్టియన్, ఆవిడ ఏమనాలి? మీరు పెట్టుకోవద్దండి అనాలి కదా. మరి ఎందుకు అనలేదు? అంటే వీళ్ళు అవసరానికి మతం కూడా మార్చుకోగలరు. అంటే అవసరానికి మనకి తెలిసి ఇవి తెలియదు, అంటే కులాలు మతాలు మార్చేసుకోవచ్చు అని వీళ్ళని చూసి అర్థమవుతుంది మనకి, అంతే కదా. అంటే వీళ్ళు ఏ ఎండకా గొడుగు పెడతారండి. ఇప్పుడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళకి భయం అన్నమాట. సో అందుకని మరి యజ్ఞయాగాదులు ఏమేమి చేయించుకుంటున్నారో, మరి ఏ రకంగా పూజలు చేయించుకుంటున్నారో, నవగ్రహ శాంతి చేయించుకుంటున్నారా, శనికి చేయించుకుంటున్నారా, మరి ఏ రకంగా చేయించుకుంటున్నారు మనకు తెలియదు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇరుక్కున్నాడు, ఒక వెంకటేష్ నాయుడు ద్వారా ఇరుక్కున్నాడు, ఇంకా చాలా మంది ద్వారా ఇరుక్కున్నాడు. కాకపోతే ఇది ఇంకా కొంచెం ఎక్కువగా అన్నమాట. సో ఎప్పటికీ రోజు రోజుకి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక పాసన్ లాగా అతని మెడకి చుట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఓకే, థ్యాంక్ యూ.